హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి సరోజిని దామోదర్ ఫౌండేషన్ వాళ్ళు విద్యాధన్ స్కాలర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ప్రజెంట్ ఈ స్కాలర్షిప్ అనేది కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా అండ్ ఒడిశా. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఈ స్కాలర్షిప్ ద్వారా ఏంటి అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్ ఏదైనా కావచ్చు. అందుకు సంబంధించి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు వీళ్ళు స్కాలర్షిప్ అమౌంట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకు సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ ఇయర్ అంటే 2023-2024 అకాడమిక్ ఇయర్లో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ స్టూడెంట్ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వార్షిక ఆదాయం అనేది 2 లక్షల లోపు అయితే ఉండాలి. అండ్ ఆ క్యాండిడేట్కి ఖచ్చితంగా 10th క్లాస్లో 90% మార్క్స్ వచ్చి ఉండాలి లేదా 9 CGPA అయితే రావాలి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే 75% అంటే 7.5% వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్కాలర్షిప్ అమౌంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2024లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకోవడం కోసం 10,000 రూపీస్ స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అలాగే 2025లో సెకండ్ ఇయర్ చదువుకోవడం కోసం 10,000 రూపీస్ స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అండ్ దాని తర్వాత మనకి మీరు డిగ్రీ చేస్తే డిగ్రీ, బీటెక్ చేస్తే బీటెక్, ఎంబీబీఎస్ చేస్తే ఎంబీబీఎస్, మీరు ఏ కోర్సుకి చేసినా ఆ కోర్సుకు తగ్గట్టు స్కాలర్షిప్ అమౌంట్ 45,000 నుండి 60,000 వరకు ప్రతి ఇయర్ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్ చూసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి పిలుస్తారు. ఒకటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పిలుస్తారు. మీరు వెళ్ళి ఆన్లైన్ ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. అది క్లియర్ చేస్తే మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి June 7th, 2024 అండ్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి June 23rd, 2024 అయితే ఉంటుంది. సో మనకి వీళ్ళు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ ఇచ్చిరో ఆ రోజు మీరు ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి. ఒరిజినల్ షీట్ అందుబాటులో లేకపోతే మీకు ప్రొవిజనల్ మార్క్ షీట్ ఉంటుంది కదా, అదైనా అప్లోడ్ చేయవచ్చు. అట్లనే ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెక్స్ట్ 2024లో తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అయితే మీకు గవర్నమెంట్ నుంచి దివ్యాంగుల ప్రభుత్వ ధృవీకరణ పత్రం అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళ అఫీషియల్ మెయిల్ ఇచ్చిరు, అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిరు. వాళ్ళకి మెసేజ్ లేదా కాల్ చేసి మీరు ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక్కోవచ్చు. ఇంకా మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపైన సెపరేట్ వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి నేను నీట్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.